Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. టీసా పద్ధతి గురించి కొంచెం మాట్లాడతాను. ఫస్ట్ టీసా అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. బీజం మెన్లో రెండు వైపులా ఉంటాయండి, రైట్ సైడ్ టెస్టిస్, లెఫ్ట్ సైడ్ టెస్టిస్. ఫస్ట్గా సర్జన్ ఏం చేస్తారు అంటే ఈ టెస్టిస్లో ఒక చిన్న బటర్ఫ్లై నీడిల్ అంటాం, చాలా చిన్న నీడిల్తో ఆ టెస్టిస్లో ఫస్ట్ నిక్ చేసి బయటకు వచ్చేస్తాం. అలా ప్రిక్ చేసి బయటకు వచ్చినప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ టిష్యూ మనకు బయటకు వస్తుంది. ఆ టిష్యూలో మేము వెతుక్కొని స్పర్మ్స్ వస్తున్నాయా లేదా అనేది అటెంప్ట్ చేస్తాం. దీన్ని సింపుల్ ఆస్పిరేషన్ మెథడ్. ఎవరిలో అయితే ఈ సింపుల్ మెథడ్ ద్వారా మాకు స్పర్మ్స్ దొరకలేదో అప్పుడు టెస్టిస్లో స్మాల్ ఇన్సిషన్ చేసి ఒక చిన్న కట్ ఇచ్చి టెస్టిస్ టిష్యూ ఓపెన్ చేసి మైక్రోస్కోప్ లాంటి మ్యాగ్నిఫికేషన్ గ్లాసెస్ ద్వారా ఏవైతే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఎక్కువగా డైలేటెడ్ ఉన్నాయో వాటిని బయటికి తీసి వాటిల్లో మేము స్పర్మ్స్ కోసం కూడా వెతుకుతాం. దీన్ని మైక్రోటెసీ అంటాం. సో సింపుల్ టీసా ప్రొసీజర్లో స్పర్మ్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి అని సర్జన్ ముందే ఫీల్ అవుతే ఇమీడియట్గా మైక్రోటెసీకి ప్రొసీడ్ అవుతారు. దట్ విల్ బీ ద బెస్ట్ అటెంప్ట్ అనమాట రావడానికి. ఫైనల్గా స్పర్మ్స్ వచ్చినా రాకున్నా మనకు తీసిన టిష్యూని మేము హిస్టోపెథాలజీ అనే ఎగ్జామినేషన్కి కూడా పంపిస్తామండి, డయాగ్నోస్టిక్ సెంటర్స్కి. నువ్వు ఈ హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్లో ఏం చేస్తారు అంటే పర్సే వాళ్ళకున్న బీజంలో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఉత్పత్తి అవ్వట్లేదా, ఉత్పత్తి అయ్యి మెచ్యూర్ అవుతున్న స్టేజెస్లో ఎక్కడన్నా అరెస్ట్ అవుతుందా, వీటన్నిటి బట్టి వాళ్ళకు ఒక స్కోరింగ్ ఇస్తారు, ఎనీవేర్ బిట్వీన్ 0 to 10. సో స్కోర్ ఎంత హై ఉంటే అంత బెటర్ అండి. అంటే 8, 9, 10 ఇటువంటి స్కోర్స్ వస్తే మీకు ఆ టిష్యూ పంపించిన టెస్టింగ్లో అప్పుడు మళ్ళీ మీరు రిపీట్ ఏమన్నా ప్రొసీజర్ వెళ్ళాల్సి వస్తే స్పర్మ్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు మంచిగా ఉంటాయి. లేదు చాలా లో ఉన్నాయనుకోండి స్కోరు, వాళ్ళకి స్పర్మ్స్ రాకపోవచ్చు, లేదా స్పర్మ్స్ వచ్చినా కూడా గుడ్లలో వేయడానికి సూటబుల్గా ఉండకపోవచ్చు. ఈ పరంగా మనము ఎవరికి ఏ ప్రొసీజర్ చేయాలి, లేదా ఒకసారి ప్రొసీజర్ అటెంప్ట్ చేసి వర్కౌట్ కాలేదు అన్న ఫ్యూచర్లో మళ్ళీ చేయగలమా, ఎంత మాత్రం అవకాశం ఉంటుంది ఈసారన్నా స్పర్మ్స్ రావడానికి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఆ టిష్యూని టెస్టింగ్ కూడా పంపించడం అడ్వైజబుల్. థ్యాంక్ యూ.